Dear students, I am P. Dharmapuri, lecturer in political science, working at Government Degree College, Gambirapet. Dear students, we will discuss about BA second year, fourth semester. The fourth semester name is Indian Political Process. And today topic name is ST Commission. Dear students, last class లో మనం స్టాట్యూటరీ ఇన్స్టిట్యూషన్ గురించి తెలుసుకున్నాం, చట్టబద్ధమైన సంస్థల గురించి. డియర్ స్టూడెంట్స్, ఈరోజు టాపిక్ ఎస్టీ కమిషన్, నేషనల్ ఎస్టీ కమిషన్ గురించి మనం ఈరోజు తెలియజేసుకుంటున్నాం. గత క్లాస్లో మనం చట్టబద్ధమైన సంస్థల గురించి తెలియజేసుకున్నాం. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత పరిస్థితులకు అనుగుణంగా మనం అనేక చట్టబద్ధమైన సంస్థలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో ముఖ్యంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ ఉమెన్ కమిషన్, నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ అండ్ బీసీ కమిషన్ అండ్ నేషనల్ మైనారిటీ కమిషన్స్. టుడే we will discuss about ST Commission, National ST Commission, జాతీయ మానవ హక్కుల కమిషన్ గురించి మనం తెలియజేసుకుంటున్నాం. ఇంట్రొడక్షన్ ఆఫ్ ది టాపిక్ యొక్క పరిచయం ఏమిటంటే 2004 ఫిబ్రవరిలో ఈ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యాంగ పరిధిలో షెడ్యూల్ తెగల వారికి కల్పించిన వివిధ రకాల రక్షణల అమలు తీరును పర్యవేక్షించడానికి దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. భారతదేశం వ్యాప్తంగా నివసిస్తున్నటువంటి షెడ్యూల్ తెగల జాతీయ యొక్క అభివృద్ధి కోసం, వారి యొక్క రక్షణల పనితీరు కోసం పర్యవేక్షించడానికి అవసరమైనటువంటి సూచనలు, వారి యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం సరైనటువంటి అధ్యయనం చేసి వారి స్థితిగతులను వివరించడానికి ఏర్పాటు చేసిన కమిషనే జాతీయ తెగల కమిషన్. సెకండ్ ఇంట్రడక్షన్, కంపోజిషన్ ఆఫ్ దిస్ కమిషన్ యొక్క నిర్మాణం ఎలా ఉంటుందో తెలియజేసుకుంటాం. ఈ కమిషన్లో ఒక ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ మరియు ఒక మహిళా సభ్యులతో సహా కమిషన్లో 3 పూర్తికాల సభ్యులు ఉంటారు. కమిషన్ సభ్యులందరూ బాధ్యతలు తీసుకున్న తేదీ నుంచి 3 సంవత్సరాల పదవిలో ఉండడం అనేది జరుగుతుంది. ఆర్టికల్ 338A కింద ఈ కమిషన్ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఏ ఆర్టికల్ ప్రకారం ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందంటే ఆర్టికల్ 338A ప్రకారం ఈ కమిషన్ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరియు ఇప్పుడు ఈ కమిషన్ యొక్క విధులు ఏంటియో మరి అధికారాలు ఏంటియో తెలుసుకుందాం. 1, రాజ్యాంగ పరిధిలో లేదా అప్పటికీ అమల్లో ఉన్న ఏదైనా ఇతర శాసనం కింద లేదా ఏదైనా ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం షెడ్యూల్ తెగల వారికి కల్పించిన రక్షణలకు సంబంధించిన అన్ని విషయాలను దర్యాప్తు చేయడం అనేది
జరుగుతుంది. రెండవది, షెడ్యూల్ తెగల హక్కులకు మరియు వారి రక్షణలకు భంగం కలిగించడానికి సంబంధించి వచ్చిన నిర్ణీత ఫిర్యాదులను విచారించడం జరుగుతుంది. మూడవది, షెడ్యూల్ తెగల సామాజిక మరియు ఆర్థిక వికాసానికి సంబంధించిన ప్రణాళిక ప్రక్రియలో పాల్గొనడం మరియు వారికి సలహాలు ఇవ్వడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో షెడ్యూల్ తెగల వారి వికాస ప్రగతిని మదింపు చేయడం అనేది ఈ కమిషన్ యొక్క మెయిన్ ఫంక్షన్స్గా చెప్పడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా షెడ్యూల్ తెగల వారి యొక్క అభివృద్ధి కోసం ఈ కమిషన్ సరైనటువంటి విధి విధానాలను ఖరారు చేస్తుంది. రాజ్యాంగ పరిధిలో షెడ్యూల్ తెగల వారికి కల్పించిన రక్షణలకు సంబంధించిన విషయాలను దర్యాప్తు చేస్తున్నప్పుడు ఈ కమిషన్ ఈ రక్షణల అమలు పనితీరును పర్యవేక్షిస్తుంది. షెడ్యూల్ తెగల వారికి కల్పించిన రక్షణలలో కింది అంశాలు చేరి ఉంటాయి. ఏవి అంటే అవి: షెడ్యూల్ తెగల వారి విషయంలో మనుషుల అక్రమ రవాణా, వెట్టి చాకిరి వంటి వాటిని నిషేధించి రాజ్యాంగంలో నిబంధన 23 ప్రకారం వ్యవహరించడం. రాజ్యాంగంలో ఆర్టికల్ 23 అంటే ప్రాథమిక హక్కులకు సంబంధించింది. దీని ప్రకారము వెట్టి చాకిరిని నిషేధించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, షెడ్యూల్ తెగల విషయంలో నిబంధన 24 కింద బాల కార్మిక వ్యవస్థను నిర్మూలన చేయడం అనేది జరుగుతుంది. బాల కార్మిక వ్యవస్థ రద్దు చేయడం. ఇవి ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి ఆర్టికల్ 23, ఆర్టికల్ 24. మరియు విద్యా సంస్థలలో ప్రవేశం నిమిత్తం నిబంధన 15(4) కింద రిజర్వేషన్లు కల్పించడం. ఎస్సీ ఎస్టీ వారికి ఈ విద్యా ఆలయాల్లో వాళ్ళకి రిజర్వేషన్ కల్పించడం అనేది జరుగుతుంది. నిబంధన 29(1) కింద షెడ్యూల్ తెగల వారి విశిష్టమైన భాష లేదా సంస్కృతిని పర్యవేక్షించడం అనేది జరుగుతుంది. ఆర్టికల్ 29 ప్రకారం వాళ్ళ లిపిని కాపాడుకోవడం, ఆ లిపిని మరియు వారి యొక్క సంస్కృతిని పరిగణించుకోవడం అవసరమైనటువంటి సూచనలు, సలహాలు నేషనల్ ఎస్టీ కమిషన్ వివరించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీ కమిషన్తో పాటు ఎస్టీ కమిషన్తో పాటు ఎస్సీ కమిషన్ కూడా సేమ్ ఇదే విధంగా ప్యాటర్న్గా ఉంటుంది. అది కూడా సేమ్ బాధ్యతలను నిర్వహించడం అనేది జరుగుతుంది. అది ఆర్టికల్ 330A కింద ఎస్సీ కమిషన్ కూడా భారత రాజ్యాంగంలో అంటే ఇది ఒక చట్టబద్ధమైన సంస్థగా ఎస్సీ కమిషన్ కూడా ఉన్నది. ఇది నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్కి సంబంధించినటువంటి చాప్టరు. ఓకేనా? Thank you for watching this video.